రామ్ చరణ్ బాధ్యత అంతా కూడా ఇప్పుడు డైరెక్టర్ బుచ్చిబాబు మీదనే ఉంది. ఎందుకంటే తను చేసినటువంటి మొదటి సినిమా అయినప్పటికీ కూడా ఉప్పెన సినిమా ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సో చాలామంది డైరెక్టర్లు మొదటి సినిమా చేసిన తర్వాత ఆచితూచి అడుగులేస్తూ ఉంటారు. సో ఇప్పుడు బుచ్చిబాబు ఏంటంటే తను రెండవ సినిమానే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో చేయడానికి సిద్ధమైపోయాడు. సో ఆల్రెడీ RC16 వర్కింగ్ టైటిల్తో సినిమాని తెరకెక్కిస్తున్నారు కూడా. అయితే వరల్డ్ వైడ్గా ఎన్నో అంచనాల మధ్యన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10కి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. కానీ అనుకున్న రేంజ్లో మాత్రం సినిమా సక్సెస్ కాలేకపోయింది. చాలామంది ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా శంకర్ డైరెక్షన్ కావడం, అందులో మనకు రామ్ చరణ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయడం. సో మరి ఇదంతా కూడా జనాలు తీసుకోలేకపోయారా అనుకుంటే కొంతమంది ఈ సినిమా గురించి కావాలని నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం కానీ, డబ్బులు ఇచ్చి మరి సినిమా గురించి నెగిటివ్ చేయడం, ఇదంతా కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఖచ్చితంగా ఓకే, సినిమా వచ్చింది, నెగిటివ్ టాక్ వచ్చింది, ఫ్లాప్ అని పడిపోయింది, చూద్దాం. సో ఇప్పుడు రాబోయే సినిమా ఏంటంటే బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోయే RC16. ఖచ్చితంగా RRR సినిమా తర్వాత ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ గేమ్ చేంజర్ సినిమా మాత్రం అనుకున్న రేంజ్లో ఆడలేకపోయింది. మరి బుచ్చిబాబు RC16 సినిమా ఎలా చేస్తాడో, ఖచ్చితంగా ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో అంత మంచి స్టార్డమ్ ఉన్న వ్యక్తికి ఇంకా ఏ లెవెల్లో సినిమా ఉండాలంటే ఇంకా గేమ్ చేంజర్ విషయం అయితే పక్కన పెడితే ఇప్పుడు బుచ్చిబాబు ఏ విధంగా తీస్తాడో, ఆ గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి స్టార్డమ్కి తగ్గట్టుగా ఈ సినిమాని తీస్తాడా, మరి రామ్ చరణ్ని ఈయన ఏదైతే నెగిటివిటీ ఇప్పుడు మూటగట్టుకున్నారో ఈ నెగిటివిటీని పోగొట్టి రామ్ చరణ్ని మళ్ళీ ఆ రేంజ్లో నిలబెడతాడని చాలామంది కూడా ఇప్పుడు ఆయన బాధ్యత మొత్తం కూడా చాలా పెద్దగా ఉంది, పెద్ద బాధ్యత ఇప్పుడు బుచ్చిబాబు చేతిలో ఉందనే విధంగా ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలామంది అనుకుంటున్నారు. సో మరి బుచ్చిబాబు ఏం చేస్తాడు, RC16ని ఏ లెవెల్లో తెరకెక్కిస్తాడు. సో చాలామంది అయితే బుచ్చిబాబు మీద మంచి నమ్మకం పెట్టుకున్నారు. ఎందుకంటే తన మొదటి సినిమాని ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ చేశాడంటే ఖచ్చితంగా ఇక్కడ గ్లోబల్ లెవెల్లో రామ్ చరణ్ తన చేతిలో పడ్డాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక కత్తి దొరికితే దాన్ని సానబెట్టి మరీ మనం ఉపయోగిస్తాం, కానీ ఆల్రెడీ సానబెట్టిన కత్తి అదేవిధంగా గ్లోబల్ లెవెల్లో మంచి స్టార్డమ్ ఉన్న వ్యక్తి తనకు దొరికాడు. కాబట్టి ఖచ్చితంగా బుచ్చిబాబు మాత్రం ఈ సినిమాతోని రామ్ చరణ్కి మంచి హిట్ ఇస్తాడని చాలామంది నమ్ముతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందని.